హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తా. చాలా బాగుంటుంది, టేస్టీగా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 పచ్చిమిర్చిల వరకు మధ్యలోకి చించి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత చివర్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఫ్రై అయ్యేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పొట్టు తీసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను 1/2 కిలో వరకు బీరకాయ ముక్కల్ని తీసుకున్నాను. బీరకాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్లో మంచిగా కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు బీరకాయ ముక్కలకి పట్టుకునేలాగా 1 నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు నూనెలో చక్కగా ఫ్రై కావాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బీరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, బీరకాయలు చక్కగా ఉడికిపోయాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి తీసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి బీరకాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడుతుంది. శనగపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత చివర్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టి పక్కన పెట్టుకున్న బీరకాయ పేస్ట్ని వేసుకోవాలి. పోపు మొత్తం కలిసిపోయేలాగా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ బీరకాయ చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే 2 ముద్దలు తినే కాడ 4 ముద్దలైనా తినొచ్చు, అంత బాగుంటుంది.